ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి విద్యార్థులకి మళ్ళీ మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సీట్ అలాట్మెంట్ అయితే పోస్ట్పోన్ చేశారు. ఒకసారి మనకి ఇప్పుడు వెబ్సైట్ చూసుకుంటే కనుక మనకి పోస్ట్పోన్ అయితే అయ్యింది. అక్టోబర్ 25న అంటే రేపైతే రిలీజ్ చేస్తామని చెప్పారు. టైం అయితే చెప్పలేదన్నమాట. రేపైతే రిలీజ్ చేస్తామని వెబ్సైట్లో ఒక డిస్ప్లే అయితే మనకి చూపిస్తున్నారన్నమాట. మెయిన్గా అది కూడా మీకు అయితే చూపిస్తాను. ఇది 4th టైం పోస్ట్పోన్ చేయడం. ఇప్పటికి రేపు కూడా వస్తుందా రాదా అని ఎవరైతే చెప్పలేదన్నమాట. వస్తే వచ్చింది అనుకోవాలి, అంతే తప్ప రేపు ఎల్లుండి ఇలా పోస్ట్పోన్ చేసుకుంటే ఇది 4th టైం పోస్ట్పోన్ చేయడం విద్యార్థులు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. దీనివల్ల మనకి రిపోర్టింగ్ డేట్స్ పెరుగుతాయి, సెకండ్ ఫేజ్ డేట్స్ పెరుగుతాయి, ఇలా చాలా నష్టాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పటికే మనకి క్లాస్ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. సో పేరెంట్స్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. వాళ్ళు కూడా చెప్పలేక అటు ఇటు ఉండిపోతారు అన్నమాట. స్టూడెంట్స్ ఏదైనా వాళ్ళ మధ్యలో నలిగిపోతూ అయితే ఉంటారు. సో మెయిన్గా మనం రేపైతే చూడాలి మరి ఏమవుతుందో. వెబ్సైట్లో రేపని చెప్పారు. సో చూద్దాం, ఒకవేళ రిలీజ్ అయితే మీకైతే చెప్తాను. ప్రజెంట్ అప్డేట్ పోస్ట్పోన్ అయితే కావడం జరిగింది. రేపైతే రిలీజ్ చేస్తారన్నమాట. జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.